పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, కృపగల మా దేవ, మహోన్నతుడా, మహాగణుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఆకాశమందును భూమి అందును మా సర్వాధికారి అయిన దేవుడు నీవే ప్రభువా. ఇదిగో ఈ ఉదయ కాలము ఈ బీబీఎస్ మొదటి దినమున ప్రార్థనగా మీరు దయ చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించే, నీ కొరకు నా కొరకు రక్తము కార్చెను. అందుకే పాడండి అందరూ. చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తా. యేసయ్య నాలో లేకపోతే, పాడండి గట్టి పాడాలి. జీరో బిగ్ జీరో, కానీ యేసయ్య నాలో ఉంటేనే నేను హీరో, మంచి హీరో, సూపర్ హీరో. కానీ యెహోషాపాతులాగా కృతజ్ఞత కలిగి మళ్ళీ మందిరానికి వెళ్ళి సముద్ర యెహోషాపాతు ఏం చేస్తాడు, బాగా ప్రార్థన చేస్తాడు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు. మరి మందిరానికి ఒక గంట కూర్చోమంటేనే మీరు కూర్చోరు, అలర్ట్ చేస్తారు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్. ఇశ్రాయేలు ఈ అమ్మాయి గ్లాడిస్ సాలివడ్ అనమాట. ఈ అమ్మాయికి ఇప్పుడు చర్చ్లోకి వెళ్ళిపోగానే బయటికి రావటానికి దారి అడగడానికి భయం వేసి అలాగే కూర్చుంది. పెద్దోళ్ళకి గౌరవం ఇవ్వాలి తెలుసా నీకు? గౌరవం అంటే వాళ్ళని అభిమానంగా చూసుకోవాలి. ఎలా అంటే వాళ్ళని ఎదిరించకూడదు. సెల్ ఫోన్ ఇవ్వటలేదని, చాక్లెట్లు కొంటలేదని, బట్టలు కొంటలేదని, వారికి కావాల్సిన నీకేమైనా కావాల్సిన ఎవరు ఇవ్వటలేదని వారి మీద ప్రతీకారం తీర్చుకోకూడదు తెలుసా? అవునా? వాళ్ళని గౌరవించాలి. ఏ పిల్లలు మీరు ఇవన్నీ నేర్చుకున్నారా? అవును, నీకు ఎలా వచ్చినాయి ఇవన్నీ? వీబీఎస్లో చెప్పారు తెలుసా? వీబీఎస్కి నేను ఉర్లగొందు తిప్పలోకి వెళ్ళానా, అక్కడ టీచర్లు ఎన్నో బైబిల్ విషయాలు, మనము నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పారు తెలుసా? నీ పొరుగు వారిని ఏది కూడా నువ్వు ఆశించకూడదు, మనకున్న దాంట్లో తృప్తి కలిగి జీవించాలని చెప్పారు. సెల్ఫిష్నెస్ అసలు ఉండకూడదంట తమ్ముడు. కానీ